అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి. ఎవరైనా కూడా, మీడియా మిత్రులనే కాదు, ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి. ఎవరినైనా, మా కార్యకర్తలను కానీ, లీడర్స్ని కానీ, నన్ను కానీ, మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ, ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి. తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మేము ఇక్కడ పుట్టి పెరిగినోడినే, 25 ఏళ్ళు ఇక్కడ పుట్టి పెరిగినోడినే, ఇక్కడ కాలేజీలో చదివినోడినే. ఎవరైతే ఉన్నారో ఈ బ్లాక్ మెయిలర్స్, ఈ బచ్చా బ్లాక్ మెయిలర్స్, ఒకరిద్దరు బ్లాక్ మెయిలర్స్ నాకు తారసపడ్డారు ఈ రీసెంట్ కాలంలో. ఆ ఒకరిద్దరు బ్లాక్ మెయిలర్స్ను కూడా ఎదుర్కోలేకుండా నేను లేనేడా. అంత పిచ్చోడిని అయితే కాదు నేను. వాళ్ళకు భయపడే అంత ఇది కూడా నా దగ్గర లేదు. మాకేం చేయాలో నాకు తెలుసు. ఆ బ్లాక్ మెయిలర్ ఎవరి కంట్రోల్ వాళ్ళు ఉండాలి. ఏం చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా ఏం చేయాలనే దాన్ని చట్టపరంగా వెళ్ళొచ్చు, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. నాకు తెలిసి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త, ప్రతి ఉద్యోగి, ప్రతి టీడీపీ నాయకుడు, లేకపోతే ఆడపడుచులు కానీ, ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా. ఒక పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు. ఆయనతో వచ్చినాయి తిప్పలన్నీ ఇక్కడ. సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. నాకు కావాల్సింది ఏమీ లేదు. రేపొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా, లేకపోతే 20 ఏళ్ళు ఎమ్మెల్యే అవుతానా, ఈ కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 ఏళ్ళు నేను వచ్చాను ఇక్కడికి, సాక్రిఫైస్ చేసి వచ్చాను. నేను అంటే సాక్రిఫైస్ చేశానని మీకోసం నేనేమో అనట్లేదు. పర్సనల్గా నాకు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను. మన ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను. 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖను మార్చి తీరతాను. నాకు ఎవరు అడ్డం రాలేదు. ఎవరు అడ్డం వచ్చినా కూడా మొత్తం తొక్కుతూ పోతాం. సో అది జరిగి తీరుతుంది. అది ఎన్ని చేసినా కూడా నేను అసలు ఇన్ని రోజులు కూడా ఏం ఫోకస్ కూడా లేదు వీటి మీద. నా మీద ఏదన్నా అలిగేషన్స్ వచ్చినా, ఆరోపణలు చేసినా, అవి చేస్తున్నా కూడా. ఇంకొకటి మళ్ళీ పెద్దవాళ్ళు, సార్ వాళ్ళు కానీ, పెద్ద సార్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నన్ను ఏదో మందలించిందని ఎవరు చెప్పారు మీకు? చెవులు చెప్పారా? ఎవరన్నా చెవులు చెప్పారా? ఎవరు చెప్పారు స్వామి? మందలిచ్చారు. నోటికి ఏది వస్తుంది, ఏది పడితే అది హెడ్లైన్లు పెట్టేసి, ఏది పడితే అది రాసేసి దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేయడం, ఒక పనికి మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేయడం. ఏం చేతగానాలు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు నాకు. మొత్తం ఏం జరిగేది మొత్తం తెలుసు. మనకు ఇంటెలిజెన్స్ వస్తుంది, మనకు అన్నీ చెప్తూ ఉంటారు. ఏమీ లేదు అటువంటిది. అందరూ హ్యాపీగా ఉన్నారు. సార్ మాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడూ డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు. వారు కేవలం వాళ్ళ ఆలోచన అంతా వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్ చేసుకోవాలి, మన ఎమ్మెల్యేలకి మనం ఎలా సపోర్ట్గా ఉండాలి, రేపొద్దున మనం ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు, రేపొద్దున 29 ఎలక్షన్స్ అవ్వచ్చు. సారు పొద్దులొస్తూ చెప్పేది ఏంటంటే, మనం చేసింది చెప్పుకుందాం, గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి, వీలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. అందరికి కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది నెల్లూరు నుంచి కూడా రావడం జరిగింది. మీడియా పెద్దలు, వారందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా నమస్కారం ఇక్కడ వచ్చినందుకు. అలాగే నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఇంతమంది ఓపిక కూర్చొని చెప్పినందుకు. నేను ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టాలని కూడా అనుకోలేదు నేను, కానీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని మన వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటే ఇవ్వాల్సి వచ్చింది. దయచేసి ఓపిక అయినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏమైపోయిందంటే, ఒక నానుడు ఉందన్నమాట. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు, లెక్కరు, శాండు, గ్రావెలు, రాయి, అంతే ఇవి అనుకుంటా. ఈ 4-5 మాఫియా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక రకమైన నానుడు అనమాట. ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడో తీసుకొచ్చి మనకు అంటిస్తారు. అసలు నాకు అర్థం కాకడుగుతారు, ఉదయగిరి నియోజకవర్గం శాండ్ ఏడుందండి? శాండ్ మాఫియా అంట, ఆ మాఫియాకి నేను లీడర్ అంట. కానీ అర్థం పడుతుంది ఉందా మాట్లాడేదానికి? ఏడుంది ఉదయగిరి నియోజకవర్గం శాండ్ ఏడుంది? మాకు శాండ్ ఎక్కడున్నాయి? అదేమంటారన్నా వాటి శాండ్ డిపోలా, శాండ్ రీచ్లు. శాండ్ రీచ్లు ఏమున్నాయి మాకు? శాండ్ రీచ్లు ఏదో అడిగా ఉన్నా, అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు. శాండ్ రీచ్లు ఎక్కడ ఉన్నాయి? అసలు శాండ్ ఎక్కడ ఉంది? దానికి మాఫియా ఎవడు? దానికి లీడర్ నేనేంది? ఏమన్నా అర్థం పడుతుందా మాట్లాడేది? ఆలోచించి చేసుకోవాలి కదా. ఎక్కడో జరిగిందని చెప్పి తీసుకొచ్చారు. అలాగే లెక్కరు, నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హేట్. నాకు అసలు ముందు తాగిన వాళ్ళు అంటే నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది. అది నేను కాదనట్టం లేదు, ఎక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు. అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళను. నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా తెలియదు నాకు. ఏ షాపులకి ఇచ్చారు, ఏమి ఇచ్చారో కూడా నాకు తెలియదు. 23 షాపులు ఉన్నాయంట. మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో 4 షాపులు ఇచ్చారంట.
ఒక్క రూపాయి అసలు ఎవరు నాకు తెలిసి మన నాయకులు కూడా ఎవరు ఉన్నారన్నా ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు. అది ఎవరు వేసుకున్నారు, విజయవాడలో కొంతమంది వేసుకున్నారు. కనీసం పాపం మా నాయకులు మన దగ్గరికి వచ్చి అన్నా వేరే వాళ్ళు వేసుకొని ఎడంతా వ్యాపారం చేసుకుంటారని అడిగిన సందర్భం కూడా లేదు. విజయమూరులో ఏదో కొన్ని జరిగితే చెప్పారు, ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాలా మా నాయకులు కూడా ఎవరు. అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ లెక్కల్లో మాకు సంబంధం లేదు. దాన్ని కూడా అంటగడతారు. తర్వాత వైట్ కార్డ్స్ అంట. వైట్ కార్డ్స్ నేను అది దాని గురించి కూడా సబ్జెక్ట్ తెలుసుకున్నాను. నాకు తెలియదు కదా, నేను కొత్తగా వచ్చాను. ఈ వైట్ కార్డ్స్లు ఇవన్నీ నాకు ఐడియా లేదు, మైండ్లో మేము ఎప్పుడు చేయలేదు. దాని గురించి కూడా తెలుసుకుంటే ఏం జరుగుతా ఉందంటే అది అసలు ఆ వైట్ కార్డ్స్లు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి, ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి. అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా, ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా, అసలు ఏ పాలసీ రాలేదు. నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన ఇప్పుడు ఉదయగిరిలో భయన్న గారో లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారో లేకపోతే ఎమ్మెల్యేగా నేను కుర్చీ చేసుకుని రోడ్డు మీద కూర్చోలేంగా మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి 120 కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయగిరి నియోజకవర్గంలో. ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఏదైనా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం. నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు, ఒక లారీ కూడా ఎక్కడ పోలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏదన్నా 1, 2, 3 ఏదన్నా మిస్ జరుగుతాయి, అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అది ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ, రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ, స్పీడింగ్ వెళ్ళేది కానీ, యాక్సిడెంట్లు కానీ, లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ, తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళా. నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్న మనం. కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది 4 తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా, మొత్తం కుతికల దాకా తాగేస్తున్నారు. వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు, లోపలికి వచ్చేసారు, గుడి లోపలికి వచ్చేసారు. అన్న దయచేసి చెప్పాను, సీరియస్ చెప్పాను అన్న, కృష్ణారెడ్డి గారికి కూడా చెప్పాను నేను అన్న దయచేసి గుడిలోకి అలౌ చేయమాకండి, పవిత్రమైన గుడి అది, చాలా దారుణమైన విషయం ఇది, మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని, గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని, తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి. అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను. అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం నాది. వీటన్నిటికీ ఇవన్నీ తీసుకొచ్చి నాకు అంట కడుతున్నారు. మైన్స్ వీటన్నిటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు. నాకు తెలిసి 99% మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుని ఏదన్నా ఉన్నా కూడా నన్ను అడుగుతారు, చేస్తున్నారు, వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు. ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నాను. నేను చాలామందితో కూడా కలవడం జరిగింది, మన మీడియా మిత్రులతో కూడా చాలామందితో కలిసి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు. నేను కొంతమందిని అన్నా మీరు ఒక ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి, మాకు కన్సల్టెంట్గా ఉండండి, అంటే మీ జర్నలిజం మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి, మాకు కూడా సలహాలు ఇవ్వండి, మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం, అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.